హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ లా సెట్ ఆర్ పీజీ ఎల్సెట్ 2023 అడ్మిషన్ సంబంధించి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఒక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఒకసారి చెక్ చేస్తే కనుక మనకి ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ లా సెట్ ఆర్ పీజీ ఎల్సెట్ 2023 second and to register second phase or final phase admission counseling 21/12/2023 to 23/12/2023. సో రిజిస్ట్రేషన్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెబ్సైట్ అయితే కనుక మనకి సైట్ ఇచ్చారు. సో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తే కనుక ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో ఏపీ లా సెట్ 2023 ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ అండ్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ పాస్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ టీసీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ చూసుకుని లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఐడి, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్ కేస్ పిహెచ్ ఉంటే కనుక పిహెచ్ సర్టిఫికేట్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఇవన్నీ మీకు ఏవి అప్లికేబుల్ అయితే కనుక సో వాటిలో అవన్నీ మనకి అప్లికేబుల్ అయితే కనుక అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఫీ ఇచ్చాడండి అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ చూస్తే కనుక నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ 1000 రూపీస్ అనమాట. ఓసీబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా ఒకసారి చెక్ చేస్తే కనుక సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడండి, ఒకసారి చూద్దాము. ఇక్కడ ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ లా సెట్ 2023 హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నీడ్ నాట్ టు పే ప్రాసెసింగ్ ఫీ వన్స్ అగైన్. సో ఇదనమాట, ఇది గుర్తుంచుకోండి. సో ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పాల్గొన్నారో సో వాళ్ళు మళ్ళీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీస్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఎక్సైజ్ దేర్ వెబ్ ఆప్షన్స్. సో వాళ్ళు ఫ్రెష్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అదనమాట. సో లెఫ్ట్ ఓవర్ సీట్స్ నౌ అవైలబుల్ అండ్ కాన్సిక్వెంట్ వేకెన్సీస్ దట్ మే అరైజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్, అడిషనల్ సీట్స్ అవైలబుల్ ఇన్ న్యూ కాలేజ్ ఆర్ కోర్సెస్. సో ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే కనుక మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఏ డేట్ని అయితే వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తాడో ఆ రోజు అయితే కనుక మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండి. సో మళ్ళీ అగైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని మెన్షన్ చేశాడనమాట. సో ఇదనమాట. ఇంకా చూసుకునే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చాడండి. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 21/12/2023 టు 23/12/2023. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 22/12/2023 టు 26/12/2023. ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. సో ఇదనమాట. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 27/12/2023 టు 29/12/2023. చేంజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30/12/2023. అండ్ అలాట్మెంట్ ఆఫ్ అడ్మిషన్స్ వచ్చేసి మనకి 2/1/2024 అంటే మనకి January 2 అయితే కనుక మనకి అలాట్మెంట్స్ అయితే అండి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి కాలేజీలో వచ్చేసి మనకి ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అయి ఉంటుందో ఆ కాలేజీలో వచ్చేసి మనకి 3 January 2024 నుంచి 5 January 2024 అనమాట. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 5 ఇచ్చాడండి సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట కాలేజీలో. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ కూడా ఇచ్చాడండి. సో ఎల్ఎల్బికి సో ఇక్కడ ఎల్ఎల్ఎంకి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎల్ఎల్ఎం ఇచ్చారు, ఎల్ఎల్బి ఇచ్చారు. సో ఎల్ఎల్బి 3 year వచ్చేసి డిగ్రీ ఇచ్చారు, ఎల్ఎల్బి 5 year వచ్చేసి ఇంటర్మీడియట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడండి. సో అదనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇంటూ 3 year ఎల్ఎల్బి కోర్స్ వచ్చేసి 10+2+3 అనమాట, రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్ మెథడ్. అండ్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ 5 year ఎల్ఎల్బి కోర్స్ వచ్చేసి 10+2. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటే కనుక మెయిన్ పాయింట్స్. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రాలేదో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాడు. సో ఇదనమాట. ఇంకా ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే కూడా మళ్ళీ టైం ఇచ్చాడు అనమాట. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే అనమాట అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.